అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. కాకినాడ అశోక్ నగర్కు చెందిన తెల్లపూడి నూకరాజు పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనమడు రియాన్స్ కార్తికేయ రెడ్డితో కలిసి కారులో రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురు గోదావరిలోకి దూకారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు. ఈత వచ్చిన కార్తికేయ సుమారు 20 నిమిషాల పాటు నీటిలో ఈతూ హెల్ప్ అంటూ కేకలు వేశాడు. అతడి అరుపులు గమనించిన మత్స్యకారులు పడవలో బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కాలు, నడుముపై స్వల్ప గాయాలైన అతడిని పోలీసులు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం. సో మిగిలిన ముగ్గురి కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది, ఇటు గజీతగాళ్లు ప్రత్యేక బోట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సరిగ్గా సోమవారం సాయంత్రం 6:30 సమయంలో నూకరాజు డెడ్ బాడీ రాజమహేంద్రవరంలోని ధోబీఘాట్ వద్ద లభించింది. సో నూకరాజు కుటుంబం ఫస్ట్ కాకినాడ నుంచి రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు వెళ్ళినట్టు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లో మనకి తెలుస్తున్నటువంటి విషయం. అండ్ అప్పటి వరకు డ్రైవర్ కారు నడిపినట్లు సమాచారం. ఆ తర్వాత తాము వెనక్కి వస్తామని చెప్పి డ్రైవర్ను పంపించేశారు. కొవ్వూరులో టిఫిన్ చేసిన తర్వాత నూకరాజు కుమార్తె సౌజన్య కారు నడిపిందట. సో అర్ధరాత్రి రాజమహేంద్రవరం వైపు తిరిగి వచ్చిన కుటుంబం వంతెనపై కారుని పార్క్ చేసి గోదావరిలోకి దూకారు. కుటుంబం అంతా గోదావరిలోకి దూకడానికి ముందు నూకరాజు రాసినట్లు చెబుతున్న లేఖలో షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్ పై ఆ లెటర్ని ఎక్స్క్లూజివ్గా. అతడి వేధింపులు బెదిరింపులు భరించలేక కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో ఆ యొక్క నూకరాజు పేర్కొన్నాడు. తన అల్లుడు జూలై 2న మృతి చెందిన తర్వాత సాదిక్ ఖాన్ తన కుమార్తెను సహాయం చేస్తానని చెప్పి, అయితే అంటే పెళ్ళి అయిన ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి అయింది, వాళ్ళ అల్లుడు చనిపోయాడు. సో ఆ ఒంటరి మహిళకి సహాయం చేస్తానంటే నూకరాజు యాక్సెప్ట్ చేయలేదు. సో నూకరాజు అంగీకరించలేదని ఆ లేఖలో చెప్పాడు. ఆ తర్వాత తన కుమార్తెను బెదిరించి ఆ విలువైన వస్తువులు, బంగారం కావచ్చు, తన యూపీఐ పాస్వర్డ్స్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అకౌంట్స్ కావచ్చు, మొత్తం అతను తీసుకున్నాడని చెప్పి కూడా నూకరాజు లెటర్లో పేర్కొన్నాడు. తనను, మనవడిని చంపుతానని బెదిరించాడని, కుమార్తెను తీవ్రంగా వేధించాడని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కలెక్టర్, ఎస్పీలను కోరుతూ నూకరాజు తన లేఖలో తెలిపారు. ఈ లెటర్ను ఆదివారం రాత్రి 11:27 వాట్సాప్ ద్వారా సహోద్యోగులకు, బంధువులకు ఈ యొక్క నూకరాజు పంపాడు. సాదిక్ ఖాన్ కాకినాడలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో షూటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. సో ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా ఆరోపణలు రావడంతో అక్కడి నుంచి సాదిక్ ఖాన్ని తొలగించాలని కూడా పోలీసుల ఎంక్వైరీలు తేలింది. అయితే ఆ తర్వాత సొంతంగా అకాడమీ ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాల క్రితం సౌజన్యకు సాదిక్ ఖాన్ పరిచయం అయ్యాడని, అండ్ ఆ తర్వాత ఆమెను వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు చెప్తున్నారు. సో ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న సాదిక్ను ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలతో అతన్ని రాజమహేంద్రవరంలో పట్టుకున్నారు. సాదిక్ ఖాన్ తరచూ తమ ఇంటికి వచ్చేవాడని, తన తల్లిని కొడుతూ గొడవ చేసేవాడని ప్రాణాలతో బయటపడిన కార్తికేయ పోలీసులు చెప్పాడు. బంగారం, డబ్బులు, లాకర్ తాళాలు కూడా తీసుకున్నాడని చెప్పాడు. అండ్ రాత్రి భోజనం చేసిన తర్వాత వంతెన వద్దకు వచ్చామని, అందరూ దూకాలని చెప్పాడని కార్తికేయ చెప్పాడు. తన తల్లి చేయి పట్టుకుని దూకడంతో ఆమెను వెనక్కి లాగేందుకు ప్రయత్నించానని, అయితే తాను కూడా నీటిలో పడిపోయానని చెప్పాడు ఆ బుడ్డోడు. సో చిన్నతనంలో నేర్చుకున్న ఈతతో చీకట్లో ఈత్తు సాయం కోసం కేకలు వేయగా పక్కనే ఉన్న మత్స్యకారులు తనను రక్షించారని చెప్పాడు. అయితే నూకరాజు, మీనా దంపతుల కుమారుడు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎప్పుడైతే వీళ్ళ కొడుకు అంటే నీ నూకరాజు వాళ్ళ కొడుకు చనిపోయాడో, వాళ్ళ కోడల్ని వేధించడం ఈ యొక్క సాదిక్ ఖాన్ స్టార్ట్ చేశాడు. మొదట్లో వాళ్ళ ఫ్యామిలీకి, అంటే బేసిక్గా అప్పటికే ఆవిడకి ఏదైతే నూకరాజు వాళ్ళ కూతురికి 28 సంవత్సరాలు, అండ్ ఆవిడకి ఏదో ఒక సహాయం నేను చేస్తాను, మీరు ఒక ఒంటరి మహిళగా ఉండాల్సిన అవసరం లేదు, మీ వెనకాల నేనున్నా, మీరు చేసే ప్రతి పనికి తోడు నేను ఉంటా అని చెప్పి మాయమాటలు చెప్పిన సాదిక్ ఖాన్ని కొంతవరకు, అంటే ఒక బేసిక్ పాయింట్ వరకు ఆ అమ్మాయి నమ్మింది. సో బేసిక్ అంటే ఒక అమ్మాయి డౌన్లో ఉన్న, ఒక అమ్మాయి కొంచెం లోలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉంటారో, ఎవరన్నా నిజంగా అంటే చేతుల తర్వాత సంగతి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. అసలు వీడు చేస్తాడా చేయడా అనేది కాదు, ముందు వాళ్ళు ఫస్ట్ నమ్మేసి
వాళ్ళ పేర్లు టాటూలు వేయించుకుంటారు, వాళ్ళ పేరు మీద అర్చనలు చేస్తారు, పూజలు చేపిస్తారు, ఇక అసలు గుండెల నిండా వీడే ఉన్నాడని చెప్పి తెగ పూజ చేస్తారు. అండ్ ఆ తర్వాత తెలుస్తుంది ఓకే వీడు ఎలాంటి వాడని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇలాంటి వాడని చెప్పి ఎవరికి తెలియదు కాబట్టి వీళ్ళలో వీళ్ళే మదన పడుతూ లేకపోతే వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కావచ్చు పెడుతూ ఇంకా ఆ బాధను మర్చిపోతూ వస్తారు. ఒక్కసారిగా స్టేటస్లు పెడతా ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపడతా ఉంటారు, అదేంటి వీళ్ళు ఇంతకు ముందు నార్మల్ స్టేటస్లు పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి స్టేటస్ ఎందుకు పెడుతున్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటే ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే వాళ్ళ కొడుకుని నూకరాజు నూకరాజు వాళ్ళ కొడుకుని చంపింది కూడా ఈ సాదిక్ ఖాన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి మీద మనసు పడ్డటువంటి ఈ సాదిక్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అనుభవించాలి. ఆ అమ్మాయికి ఆల్రెడీ నిజం తెలిసిపోయింది. అంటే ఈ సాదిక్ ఖాన్ ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిల్ని, ఎవరైతే మైనర్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టి వాళ్ళని రూమ్కి వస్తావా రావా అని వాళ్ళని గట్టిగా నిలదీయడంతో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడంతో వాళ్ళ అమ్మ నాన్న స్కూల్కి వచ్చిన తర్వాత ఈ సాదిక్ ఖాన్ మీద కొంచెం చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా అవి కేసుల వరకు వెళ్తే ఎక్కడ పోక్సో కేసు పడుద్దని భయం వేసి వాళ్ళకి సంబంధించిన హెచ్ఎంలు ఉంటారు కదా, హెడ్ మాస్టర్లు లేకపోతే ఊళ్ళో పెద్ద మనుషులు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఆ కేసులు మొత్తాన్ని క్లియర్ చేసుకున్నాడు. అండ్ దాని తర్వాత అప్పటికే అయితే నూకరాజు వాళ్ళని ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందో వాళ్ళ కొడుకుని చంపేశాడు. చంపింది వీడే. సో ఆ విషయాన్ని ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే ఇక నాకు రూట్ క్లియర్ అయ్యిందో, ఎందుకంటే నూకరాజు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నూకరాజు వాళ్ళ కొడుకుంటే మాత్రం ఈ యొక్క సాదిక్ ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు, అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ అందరికీ అంటే మైండ్లో వస్తున్న ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మరి అలాంటి వాళ్ళు కనీసం ముందెందుకు పోలీసులకి అప్రోచ్ అవ్వలేదు? అసలు వాళ్ళు కనీసం అంటే అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫ్యామిలీ గంప గుత్తగా రాజమండ్రి ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి అక్కడ నీటిలో దూకే సాహసం చేసిన వీళ్ళు జస్ట్ ఒక చిన్న కంప్లైంట్ రేస్ చేయడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు, ఎందుకు అంత మదన పడిపోయారు అన్నది ఇక్కడ అసలైన ప్రశ్న. సో దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ లాస్ట్ కాల్ అంటే ఈ యొక్క నూకరాజు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవడు కావచ్చు, నూకరాజు వాళ్ళ కొడుకు మనవడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన దాని ప్రకారం అండ్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొవ్వూరు నుంచి కాకినాడ నుంచి కొవ్వూరు వెళ్తుండగా ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ రాజమండ్రిలో ఆ ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ఏదైతే వీళ్ళు మూకుమ్మడిగా నదిలో దూకడం అండ్ దాని తర్వాత వాళ్ళ మనవడు ప్రాణాలతో బయటపడటం అండ్ హాస్పిటల్కి పంపించడం అండ్ దాని తర్వాత ఎవరైతే ఇంటికి వెళ్ళిపోయినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ని పోలీసులు విచారించిన తర్వాత సిచ్యువేషన్ తెలుసుకున్న ఎవరైతే సాదిక్ ఖాన్ ఉన్నాడో సో ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాడు, నా గురించి ఇంత జరిగిందా అని చెప్పి కాసంత పశ్చాత్తాపం వాళ్ళలో కనిపించిందని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అంటే కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే అతను ఎవరో సాదిక్ ఖాన్, వీళ్ళు కాస్త అంటే హిందూయిజంకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటారు, మరి అలాంటి ఇంటికి ఈ సాదిక్ ఖాన్ ఎలా వచ్చాడు, ఎలా ఉండగలిగాడు, లేకపోతే ఇది లవ్ జిహాదా? ఎందుకంటే లవ్ జిహాద్ అంటే మనం చూస్తూ ఉంటాం, అంటే పర్టికులర్గా హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసి గతంలో ముంబైలో ఒక కేసు చూసాం, వాడు ఒక మైనరే, దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్తో మైనర్స్తో వాడు చేసిన అరాచకం నిజంగా అంతా ఇంత కాదు. సో కేవలం హిందూ మైనర్లే టార్గెట్ చేసుకొని దాదాపుగా అన్ని హోటల్స్కి తిప్పుకుంటూ నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ వాళ్ళందరినీ మోసం చేసిన ఘటనలో మనం లవ్ జిహాద్గా వర్ణిస్తూ ఉంటాం. సో ఇది కూడా ఎక్కడన్నా ఒక పాయింట్ ఉందని కూడా దీనికి ఈ వీడియోకి సంబంధించి చాలామంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ నూకరాజు ఎందుకు పోలీసులకి కంప్లైంట్ చేయలేకపోయాడు? వాళ్ళ భర్త, వాళ్ళ భార్య, ఇంకా వాళ్ళ కూతురు, వాళ్ళ కోడలు, వాళ్ళ మనవడితో సహా 10 ఏళ్ల చిన్నారి వాడిని కూడా తీసుకెళ్ళి ఆ గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది, ఇప్పుడు అసలే వర్షాకాలం, పైనుంచి వచ్చే వరద మొత్తం 3 రాష్ట్రాల వరద మొత్తం అక్కడే ఉంది. అలాంటి గోదావరిలో ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ చిన్నపిల్లాడి వాడి మొహం చూసి కూడా వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయారు. నిజంగా ఎంత దారుణం, ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకంటే అసలు ఇప్పుడు ఈ నూకరాజు ఫోన్ కావచ్చు అండ్ వాళ్ళ కోడలి ఫోన్ కావచ్చు, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు కావచ్చు, ఇటు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, సో వీటన్నిటిని చాట్స్ని రిట్రైవ్ చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత ఆల్రెడీ నూకరాజు మీద కేసు నమోదైంది అండ్ దాదాపుగా 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా పెట్టారు. సో ఇంకా ఇది మొత్తం కనుక కంప్లీట్ అయితే
నూకరాజు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. మరి మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.